హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతారామ యూత్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మనమైతే 18వ బొమ్మని పెడుతున్నాం. ఈ రోజు నుండి చందాలకి స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ డే కావడంతో సీతారామ తల్లికి పూజ చేసి చందాలకి అయితే స్టార్ట్ అయిపోయాం. మన బొమ్మ అయితే 9 days పెడుతున్నాం ఫ్రెండ్స్. నాన్ స్టాప్గా వీడియోస్ అయితే వస్తాయి. సో అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేసాం. ఆయన పేరు నరేంద్ర కనకట్ల, మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇప్పుడే ఫస్ట్ ఇంటికి కంప్లీట్ చేసాం, సెకండ్ ఇంటికి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే సిక్స్త్ ఇంటికి వచ్చాం అనమాట. నరేంద్రబాయ్ చూడండి, నరేంద్రబాయ్ మీసన్ని చేసుకొని తిరుగుతున్నాడు. వీడి పేరు మణి. 6th ఇంటిని అడిగేసి వెళ్తున్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తుండగా వీడి పేరు చింటూ. ఇప్పుడే 7th ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. నరేంద్ర అన్న అండ్ చింటూ గారు ప్రొసీడ్ అవుతున్నారు 7th ఇంటికి. ఇప్పుడే 7th కంప్లీట్ అయిందన్నమాట. నేను బాగా ఇప్పుడే 7th ఇంటికి వచ్చాము. వీడు అప్పుడే స్టార్ట్ చేశాడు ఓవర్ యాక్షన్. వీళ్ళు నవ్వుతున్నారు. రెండో పెళ్ళ నరేంద్రానికి. డాక్టర్ టీచర్ యాక్టర్ 9th house కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th house కావాలి. చింటూ రారా, రవ్యన్న వస్తున్నాడు. రాన్నారా. హాయ్ రవ్యన్న. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. ఇప్పుడు లేట్గా వచ్చాడు బకరా. చాలా టైం వేస్ట్ చేశాడు మాకు. ఆల్మోస్ట్ 15 minutes వేస్ట్ చేసేసాడు మాకు. ఇప్పుడే 10th house వెళ్తున్నాం. స్టెప్స్ ఎక్కాలన్నమాట దీనికి. చూడండి, చూసారు కదా గుసగుసలు ఆడుతున్నారు. ఎప్పుడు గుసగుసలు అంట. చూసారా నరేంద్ర గుసగుసలు అంటున్నాడు. తప్పించుకొని తిరుగుతున్నా. కంప్లీట్ చేసేసుకొని 10th house నేమ్ రాసేసి వచ్చేసాం. వస్తారు ఒక్కొక్కరు. చూడండి, కాబోయే ఆర్మీ రేపు అందరూ ఇప్పటి నుంచే రన్నింగ్ ప్రాక్టీస్ చేసి చేస్తున్నాడు. కొడతాడా డ్రీమ్ జాబా. ఆర్మీ కొడతాడా? వస్తారు ఒక్కొక్కరు వస్తారు. చూడండి, 10th house ఇప్పుడే కంప్లీట్ అయింది. వస్తూ ఉంటారు ఒక్కొక్కరు. చూడండి, ఢిల్లీ రా. ఎన్సీసీ ఢిల్లీ రా. నీ పేరేంటి రా? ఏంగా చెప్పురా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వాడు పెద్ద బకరా వాడు. నువ్వేంది అన్న చెప్పింది చేయవా? నువ్వు వేసుకో. నువ్వు ఇది స్కూల్లో పెట్టుకో అన్నాడు. చెప్పు డైలాగ్ చెప్తాను. చెప్పురా. ఈ అబ్బాయి నీ పేరు సాయి గౌతమ్. ఈ పేరు సాయి. శ్రీ చైతన్య కాలేజ్ చదువుతున్నాడు. శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నాడు. ఏందో పెట్టుకోమంటున్నాడు. చెప్పరా, ఎవరిని పెట్టుకోమంటా చెప్పు. అంటే చూడండి ఫ్రెండ్స్, 10th house కంప్లీట్ చేసుకొని ఏం రాసుకొని వస్తా ఉన్నా. చూడండి, ఒక్కొరు ముట్ట. గంధం మొక్క 1, గంధం మొక్క 2, గంధం మొక్క 3. 11th house దగ్గరికి వచ్చాం. చూసారా ఫ్రెండ్స్, ఈ మింగిల్ కుర్రోళ్ళంతా అంతే. మా పాటి మేము చందా చేసుకుంటే ఈడి పాటికి ఇటు కాల్స్ మాట్లాడుకుంటా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఒకటే అమ్మాయిలు కావాలా. ప్రతి ఒక్కరు ఎంతే బ్రో. ఇది ఎవడంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడో అంత హ్యాపీగానే ఉన్నాడు, నేను తప్ప. 15th housకి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే వాడు చూడండి కాల్స్ మాట్లాడుకుంటా ఉన్నాడు దూరంగా, చందాలకి రాకుండా. ఆయన చూసారా, పుడింగాలు వెళ్ళిపోయినాడు. డాన్స్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆంటీ వీడు కావాలంటే రెచ్చగొట్టాడు.
ఇప్పుడే 16th హౌస్కి వచ్చాం ఫ్రెండ్స్. చూసారా, అప్పుడే మొదలు పెట్టాడు ఆయన గట్టిగా అరుస్తున్నాడు రవి అన్న. రువాబ్ చేస్తాడు వాళ్ళని ప్రతి ఒక్కరిని. ఈసారి పెసాద్ ఎక్కువ పెట్టాలంట, అరుస్తున్నాడు. చూసారా ఎంత రువాబ్ చేస్తున్నాడు. వాడు ఫ్రెండ్స్ ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నాడు చందాలకు రాకుండా. 18th హౌస్ నేమ్ రాసుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. వెళ్తున్నారు చూడండి. ఈయన చూసారా, గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి లాగా బిల్డప్ ఇస్తా పోతున్నాడు వెనక చేతులు పెట్టుకొని. చూసారు కదా. ఇప్పుడే 19th హౌస్కి వచ్చాం ఫ్రెండ్స్. బయట సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. జస్ట్ ఇప్పుడే 20వ హౌస్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈయన చూసారా, అమ్మాయిలాగా చెయ్యి కింద పెట్టుకున్నాడు. ఇప్పుడే 26వ హౌస్కి వచ్చాం. ఇక్కడ చూసారా క్వాలిటీ ఎలా ఉందో వీడియో లైట్ వల్ల. ఆయన చూసాడా రుబాబు. ఇప్పుడే 26th హౌస్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా కుక్క బౌ అని అరుస్తుంది. ఈయన చూసే కుక్కలు అరుస్తున్నాయంట బౌ అని మన ఎడిటర్ చెప్తున్నాడు. వీళ్ళు చూసారు అరుస్తున్నారు వీళ్ళు. ఈయన ఒక్కడే స్వర్గంలో ఉన్నాడు ఫ్రెండ్స్. అమ్మాయిలతో కాల్ మాట్లాడతా అందరి బాటికి అందరిని చందర ఆడుతుంటే ఈయన ఒక్కడే స్వర్గంలో ఉండి కాల్ మాట్లాడుతున్నాడు. కమ్యూనిటీ హెడ్ అన్నా నువ్వేందన్నా నువ్వు చందాలకి అని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నావు ఏందన్నా నువ్వు. ఇప్పుడే 30వ హౌస్కి వచ్చామండి. ఈయన మాత్రం రోవ్ చేయడం మాండు గట్టిగా అరుస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఈయన తగ్గించి ఇచ్చేస్తాడు నేను. మళ్ళీ వస్తాను. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు. ఇప్పుడే 32nd హౌస్ కంప్లీట్ చేసుకుని ఒక్కొక్కరు వస్తున్నారు. ఇద్దరు హీరోలా బిల్డప్ ఇస్తా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే 33rd హౌస్కి వచ్చాం ఫ్రెండ్స్. ఈయనంతా ఓవర్ చేస్తున్నాడు కానీ నేనే అందరికంటే బెటర్ అనమాట. 33rd హౌస్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి హీరోలా బిల్డప్ ఇస్తా వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చందాకి రమ్మంటే బయట వీడియోలు తీసుకుంటారేంద్రా. వీరికి ఒక సిగ్గు శరం అనేది ఏదీ లేదు ఈ అబ్బాయికి. దేనికి పనికిరాని మా బ్యాచ్ లో కల్లా చెత్తోడంటే ఈడొక్కడేను. పేరేందా పేరు? అసలు వేస్ట్. చిన్నపిల్లకాయలు నేను ఏదో ఒక రాయిని తీసి పెడతాడు. వీడు అసలు ఏం తీసి పెట్టాడు, ఏం చేయడు. షో పెద్ద షో అనే వ్యవహారం అంటే ఎలా ఉంటుందంటే ఆ షో వ్యవహారం మీరు కూడా ప్రతి బ్యాచ్ లో కూడా షో అనే ఒకడు ఉంటాడు కదా, వాడు ఇలాంటి వాడే. ఈయన మాత్రం అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడుతూ ఉంటాడు చందన అడగకుండా. ఈయనే నరేంద్ర కనకట్ల, ఆయన పేరు రవి కనకట్ల. ఇద్దరు అన్నదమ్ములు. సురేందర్ ద బాటిల్. గాడ్ ఫాదర్లో చిరంజీవిలా ఫీల్ అయిపోతున్నాడు. ఓం భీమ్ బుస్ అంతే. ఓకే, మన వాళ్ళు 35th హౌస్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. మనం ఇంకా బయట కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నాం ఇప్పటివరకు వీడియోలు తీసినందుకు. ఆయన పేరేమో గోపిచంద్ మానం. అడిగినాడు అసలు చందా కూడా రమ్మన్నా కానీ రాడు. పెద్ద బొఫును గాడు వీడు. దేనికి ఇది చెప్పండి వీడు అసలు ఇలాంటి. మీ బ్రాచ్లో దీనికన్నా ఇంకా ఏదో ఉంటే కామెంట్ చేయండి కింద. ఇలాంటి ఇంత ఏదో ఉంటాడా, వీడికన్నా పెద్దది ఉంటాడా ఉంటే వాడు కంపల్సరిగా కింద కామెంట్ చేయాలి. ఒక్కనే వాళ్ళు అంతమంది ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చందాగా నీకు జగరేసి కొడతాం.
అటు ఇటు ఒకరొకరి ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. లాస్ట్కి ముందు ఇంటికి వచ్చేసాం. ఇదే లాస్ట్ ఇల్లు అనమాట. ఎన్నో ఇల్లు రేది 50? మీరు ఎందుకన్నా నన్ను ఇప్పుడు కానీ ఎంగల్ కానీ చందా ఎగిపోయాడు అనుకో, ఎగరేసి కొడతా. చందా డబ్బులతో ముందు తాగిన ఇప్పుడే లాస్ట్ ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే లాస్ట్ ఇల్లు, మా స్ట్రీట్లో ఇదే లాస్ట్ ఇల్లు. మనోడు ప్రాంక్ చేయబోతున్నాడు చూడండి ఫ్రెండ్స్. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. మనోడు ప్రాంక్ చేశాడు చూసారు కదా ఫ్రెండ్స్. గొర్రె అన్న నీతులు చెప్తాడు. ఈయన బయట వచ్చేసి వేడికి చూస్తుంటాడు అనమాట ఫ్రెండ్స్. అందరు అడుగుతుంటే మళ్ళీ మమ్మల్ని అంటుంటాడు ఈయన. మళ్ళీ యాటిట్యూడ్ చూసారు కదా ఫ్రెండ్స్. కమిటీ హెడ్ ఇంత కష్టపడి తిరిగా కనీసం బజ్జీలన్నా కొనన్నా అలా కష్టపడి వీడియో షూట్ చేసావు అన్న. అలా నువ్వు ఏంటన్నాడు ఏం ఫ్రెండ్స్. మంచిలు కూడా ఇప్పట్లేదు ఇలా కావాలని. బజ్జీలు ఇప్పట్లా, మంచిలు ఇప్పట్లా. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మాకు కావాలని మళ్ళీ కమిటీ హెడ్ అంట. అప్పుడంటే ఐస్ పుల్ల ఐస్ కొనిచ్చాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు కొనియట్లేదు కావాలని. చెప్పు మా కమిటీ హెడ్ బజ్జీలు కొనివ్వమంటే బజ్జీలు కొనియట్లేదు ఫ్రెండ్స్. మాకు పేరు మమ్మల్ని బజ్జీలు కొనివ్వమంటే కొనియట్లేదు. అదే